అండి. ఈవేళ మన వీడియో ఏంటంటే పాతకాలపు చేపల పులుసు అండి. మా అమ్మగారు అయితే పాతకాల పండు కలిపి పెట్టింది అనమాట. అదే రకంగా నేనైతే చేయబోతున్నానండి చేపల పులుసు. ఇప్పుడైతే నేను పైకి వచ్చింది బెండకాయలు కోయడానికండి. చేపల పులుసులోకి బెండకాయలు కోసేసుకుందాం. చేపల పులుసు ఎలా పెట్టాలో మా అమ్మగారు అయితే ఎలా తయారు చేసిందో అదే మాదిరిగా అదే టేస్ట్ వచ్చేలాగా నేనైతే తయారు చేసి చూపిస్తానండి మీకు చేపల పులుసు. చూడండి, ఇప్పుడైతే మనం బెండకాయలు కోసుకుందాం రండి. మా మిద్దె తోటలో బెండకాయలండి. ఇదిగో నేను బెండకాయ మొక్కలను తీసుకుందాం. చూడండి, బెండకాయలు ఎత్తు వచ్చినాయి. మన చేపల పులుసులో కోసుకుందాం. ఈ లేత పులుసులండి, సూపర్గా ఉంటుంది పులుసు. ఇదిగోనండి, ఇవి వేసుకుని కోసుకుని చేపల పులుసు చేసుకుంటే అది ఉంటుంది. పిండేని కాయలండి, సూపర్గా ఉడికిపోతాయి. ఇలా వేయగానే ఉడికిపోతాయి పులుసులో. ఇవి అయితే సరిపోతాయండి. బాగా ఎక్కువగా వేసుకుని పులుసు బాగోదు. చేపలు అయితే కడిగేసుకున్నానండి. పులుసు పెట్టేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, చేపలు అయితే శుభ్రంగా ఇందులో వేసుకున్నానండి. చూడండి, మసాలాలన్నీ యాడ్ చేస్తాను. ఉప్పులు, కారాలు, మసాలాలు అన్నీ మా అమ్మగారు అయితే ఎలాగే యాడ్ చేసిందో అలాగైతే నేను యాడ్ చేస్తాను. చూసి నేర్చుకోండి. ఇది ఒక ఉల్లిపాయ అయితే పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. అది మిక్సీ ఆడుకున్నాను, బరకగానే వేసుకుంటున్నాను. పసుపు అయితే ఒక చెంచా, ఉప్పు అయితే తగినంత, కారం అయితే 3 చెంచాలండి. మీ కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1/2 స్పూను, నూనె అయితే 4 చెంచాలు నూనె పోసుకున్నానండి నేను. టమాటాలు 2. ఇదైతే బాగా కలుపుకోవాలి మనం. పచ్చిమిరకాయలు అయితే 1/2 డజన్ తీసుకున్నానండి నేను. గుత్తి వంకాయల్లో కోసుకున్నాను. బెండకాయలు మనం ఇది బట్ట మీద కోసుకున్నాం కదా, సూపర్గా ఉడికిపోతాయండి. ఇవి పిండేనికాయలు, అయిపోండి బెండకాయలు. పులుసు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు పిండుకుని నేను పక్కన పెట్టుకున్నాను. నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది శుభ్రంగా ఇలా కలుపుకుని ఇప్పుడు మనం కలిపేసుకున్నామండి. పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది కొద్దిగా ఉడికాక మనం ఇందులో కొత్తిమీర వేసుకుని దింపుకుందామండి. ఇప్పుడు మనం అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నామండి చేపల పులుసు. ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో
అల్లం వెల్లుల్లి ముద్ద గట్టని వేయలేదండి. అప్పుడైతే అమ్మగారు మా అమ్మగారు కానీ అమ్మగారు కానీ ఎవరు కూడా అల్లం ముద్ద వేసేవారు కదండి. ఇందులో మూత ఎత్తి పెట్టేసుకుందాం. అదిగోండి పులుసు చూడండి అలా ఉడుకుద్దన్నమాట, దగ్గర పడుతుందా. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కానీ మసాలాలు కానీ ఏమీ వేయలేదు. ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి. పులుసు అయితే దగ్గర పడిపోతుంది. మనం ఒక 5 నిమిషాలు పెట్టుకుంటాం. మరి కొత్తిమీర వేసుకోవాలి కదా, ఇందులోని కొత్తిమీర యాడ్ చేసుకుంటామండి. మసాలాలు అయితే యాడ్ చేసుకోకూడదు, మసాలా వేయరు కాబట్టి మసాలాలు వేసుకోరు కదా. పులుసు అయితే దగ్గర పడిపోయిందండి. మనం అది కొత్తిమీర చల్లుకుందాం. ఇది కొత్తిమీర చల్లుకొని తిప్పుకొని అలా తిప్పుకొని 1-2 నిమిషాలు అలా పొయ్యి మీద కొత్తిమీర ఫ్లేవర్ పులుసులో దిగేదాకా అలా పెట్టుకుని మనం మూత వేసుకుందాం. 1-2 నిమిషాలు పోయాక దింపేసుకుందామండి. అదే తింటాను. సూపర్గా ఉంది. చాలా బాగుందండి. మసాలాలు ఏమి తగిలించలేదు, చక్కగానే అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కానీ మసాలా కానీ వేయలేదు. సూపర్గా ఉంది చేపల పులుసు. చాలా సూపర్గా ఉందండి. మా అమ్మగారు కూడా ఇలా కలిపెట్టేవారు చేపల పులుసు. కనీసం మా అత్తయ్య గారు కూడా ఇలా కలిపెట్టింది. చాలా బాగుండేదండి. మసాలాలు అయితే యాడ్ చేసేవారు కానీ అల్లం వెల్లుల్లి ముద్ద కానీ ఏవి యాడ్ చేసేవారు కానీ మామూలుగా జీలకర్ర కొద్దిగా ధనియాల పొడి అలాగే వేసుకుని పులుసు పెట్టుకునేవారు అన్నమాట. అదే రకంగా పెట్టాను. అదే ఫ్లేవర్ వచ్చింది, అదే టేస్ట్ కూడా వచ్చింది. చేపల కూర చాలా సూపర్గా ఉందండి. బాయ్ అండి, ఉంటానండి.